Hello students, welcome to my channel Jagdish Kumli again. So today we discuss the topic definite article the. So the ane definite article kosam మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. ఓకేనా? The article the is the definite article. The ని definite article అని చెప్పి పిలుస్తారన్నమాట. And it precedes both singular and plural nouns. అంటే సింగులర్ ప్లూరల్ నౌన్ ముందు ఈ దాన్ని మనం ప్లేస్ చేస్తాము. ఎందుకు? టు రిఫర్ టు ద పర్సన్ ఆర్ థింగ్. ఆ పర్సన్ని లేకపోతే థింగ్ని దే రిప్రజెంట్ ఇన్ ఏ స్పెసిఫిక్ వే, ఒక పర్టికులర్ వేలో లేదా ఒక స్పెసిఫిక్గా మనం రిప్రజెంట్ చేస్తామన్నమాట. ఆ స్పెసిఫిక్గా రిప్రజెంట్ చేయడానికి దేన్ని? పర్సన్ ఆర్ థింగ్. ఓకేనా? పర్సన్ ఆర్ థింగ్ని రిప్రజెంట్ చేయడానికి, స్పెసిఫిక్గా రిప్రజెంట్ చేయడానికి దానిని డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. లెట్ us see some examples. Example, please pass me the pen. Please pass me the pen. Which pen? The pen we both can see. అంటే నేను ఎవరినైతే అడుగుతున్నానో అతను కూడా ఆ పెన్ని చూడగలుగుతున్నాడు. ఏ పెన్ అయితే ఇద్దరము చూడగలుగుతున్నామో ఆ పెన్నే నేను పాస్ చేయమని చెప్పేసి అంటున్నాను అనమాట. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్లీజ్ పాస్ మీ ద పెన్, ద వన్ దట్ వీ క్యాన్ బోత్ సీ. మేము ఇద్దరము చూడగలిగే పెన్ను కోసం, అది స్పెసిఫిక్గా ఆ పెన్ను కోసమే నేను మాట్లాడుతున్నానని ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ఇంకా క్లియారిటీ కోసం లెట్ us see another example. ద పోయిట్రీ ఆఫ్ హాప్కిన్స్ ఈజ్ బ్యూటిఫుల్. హాప్కిన్స్ యొక్క పోయిట్రీ చాలా అందంగా ఉంటుందట. ఓకేనా? నేను ఇక్కడ ఎవరి కోసం మాట్లాడుతున్నాను? హాప్కిన్స్ యొక్క పోయిట్రీ కోసం మాట్లాడుతున్నాను. ద పోయిట్రీ విచ్ వాజ్ రిటన్ బై ద హాప్కిన్స్ ఈజ్ బ్యూటిఫుల్. అర్థమైందా? సో ఇక్కడ స్పెసిఫిక్ ఏంటి? హాప్కిన్స్ ఏ పోయం అయితే రాశాడో ఆ పోయిట్రీ కోసం నేను మాట్లాడుతున్నాను. రైట్, లెట్ us see few uses of definite article. The first one, before a noun that has already been mentioned and is referred to again in the same piece of speech or writing. చూడండి, ఏదైతే ఒక నౌన్ ఆల్రెడీ మెన్షన్ చేసామో ఆ స్పీచ్లో కానీ లేకపోతే ఆ పారాగ్రాఫ్లో కానీ అగైన్ దాన్ని మళ్ళీ రిఫర్ చేస్తే దాని ముందు ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ద నౌన్ వీ కెన్ పుట్ ద, దాన్ని పెట్టచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, హరి బాట్ అ బుక్ ఆన్ మెరైన్ లైఫ్. మెరైన్ లైఫ్ అనే టాపిక్ మీద హరి ఒక బుక్ కొన్నాడు. ఓకేనా? ఆఫ్టర్ హీ రెడ్ ద బుక్, ఆ బుక్ చదివిన తర్వాత హీ డిసైడెడ్ టు స్టడీ ఓషియోగ్రఫీ. అతను ఓషియోగ్రఫీ చదవాలని డిసైడ్ అయ్యాడు అనమాట. చూడండి, ఆఫ్టర్ హీ రెడ్ ద బుక్, ఏ బుక్? ద బుక్ ఈజ్ హరి బాట్. ఏ బుక్ అయితే హరి కొన్నాడు అంటే మెరైన్ లైఫ్ బుక్ కోసం ఇక్కడ మెన్షన్ చేయబడింది అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేసింగ్ దిస్ నేమ్ ఆఫ్ ద బుక్ వీ కెన్ సింప్లీ సే ద బుక్. స్పెసిఫిక్గా అర్థమవుతుంది కదండి ఏ బుక్ అనేది. రైట్, లెట్ us see another use. ఏంటి? when used with a singular countable noun. When used with a singular countable noun, the is used to refer to a whole class of things or objects etc. సో ఎప్పుడైనా ఒక సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు దా యూజ్ చేస్తే ఆ సింగులర్ కౌంటబుల్ నౌన్ ఏంటి రిప్రజెంట్ చేస్తుందట? హోల్ క్లాస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆర్ థింగ్స్ ఆర్ పర్సన్ని రిప్రజెంట్ చేస్తుంది. లెట్ us see some examples. The psychiatrist is a doctor who treats mental illness. సైకియాట్రిస్ట్ అనే ఆయన డాక్టర్, ఆయన ఏం చేస్తారు? హు ట్రీట్స్ మెంటల్ ఇల్నెస్. ఎవరైతే మానసిక రోగి ఉన్నాడో వాళ్ళని ట్రీట్ చేస్తారు. ఇక్కడ సైకియాట్రిస్ట్ అంటే ఏంటి? ద డాక్టర్స్ హూ స్పెషలైజ్డ్ ఇన్ దట్ సబ్జెక్ట్ ఏరియా. అర్థమైందా? సో ఈ సబ్జెక్ట్లో ఎవరైతే స్పెషలైజేషన్ చేశారో వాళ్ళందరి కోసం మాట్లాడుతున్నారు. ఓకేనా? ఇటువంటి సింగులర్ కౌంటబుల్ నౌన్ ముందు దాన్ని యూజ్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్? లెట్ us see few more uses of the definite article the. When used to refer to a noun which is the only one of its kind. దానిలో మరొకటి ఉండదన్నమాట. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటే యూనిక్ థింగ్ ఆర్ పర్సన్, దానిలో వేరే ఒకటి ఉండదన్నమాట. దాన్ని వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటారు. ఇన్ ఎ పర్టికులర్ సిచ్యువేషన్, ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వుడ్ లైక్ టు స్పీక్ టు అన్ ఎంప్లాయీ హియర్. ఓకేనా? ఐ వుడ్ లైక్ టు స్పీక్ టు అన్ ఎంప్లాయీ హియర్. ఇక్కడ చూడండి, అన్ ఎంప్లాయీ హియర్. కంపారిజన్ చూపిస్తున్నాను మీకు, ఇది బాగా అర్థం అవ్వడానికి. ఐ వుడ్ లైక్ టు స్పీక్ టు అన్ ఎంప్లాయీ హియర్. ఇక్కడ చూడండి, వెన్ దెర్ ఆర్ మెనీ ఎంప్లాయీస్. అక్కడ చాలామంది, ఒక కంపెనీలో చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. అందులో ఏదో ఒక ఎంప్లాయీతో, అంటే జనరల్గా మనం తీసుకున్నాం, ఏదో ఒక ఎంప్లాయీతో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పేసి. కానీ ఈ పాయింట్కి చూడండి, సెకండ్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా సూటబుల్ అవుతుంది. ఐ వుడ్ లైక్ టు స్పీక్ టు ద పర్సన్ ఇన్ చార్జ్ హియర్.
ఐ వుడ్ లైక్ టు స్పీక్ టు ద పర్సన్ ఇన్ చార్జ్ హియర్ అంటే ఒక కంపెనీలో చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు, కానీ ఆ ఎంప్లాయీస్కి ఒక ఇన్ఛార్జ్ మాత్రమే ఉంటాడు కదా, అవునా కదా, వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంటే ఇన్ఛార్జ్ అని ఆయన ఒకడే ఉంటాడు, మా వేరే ఒకరు ఉండరు, ఒక ముగ్గురు నలుగురు ఉండరు. సో ఐ వుడ్ లైక్ టు స్పీక్ టు ద పర్సన్ ఇన్ చార్జ్ హియర్, ఆ స్పెసిఫిక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, ఆ పర్సన్ ఆర్ థింగ్ కోసం మనం చెప్పేటప్పుడు ద అనేది యూస్ చేస్తాము. అర్థమైందా? వెన్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ పర్సన్ ఇన్ఛార్జ్ హియర్, సో ఆ కంపెనీలో ఒకే ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు అనుకోండి, ఆ ఇన్ఛార్జ్తో మాట్లాడాలనుకుంటున్నాను, ఇటువంటి సందర్భాల్లో మనం ద అనే డెఫినెట్ ఆర్టికల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, వెన్ ద నౌన్ ఈజ్ డిఫైన్డ్ బై ఏ క్లాజ్ ఆర్ ఎ ఫ్రేజ్. వెన్ ద నౌన్ ఈజ్ డిఫైన్డ్ బై ఏ క్లాజ్ ఆర్ ఏ ఫ్రేజ్. క్లాజ్ అంటే ఏంటి? క్లాజ్ కంటైన్స్ ఎ సబ్జెక్ట్ అండ్ అ వర్బ్. ఒక సబ్జెక్ట్ వర్బ్ ఉంటుంది అటువంటి సెంటెన్సెస్లో కానీ, లేకపోతే ఫ్రేజ్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటుంది, ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సో అటువంటి సందర్భాల్లో మనం ఈ ద అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ద మ్యాన్ హూ రోట్ దిస్ బుక్ ఈజ్ మై నైబర్. ఎవరైతే ఈ బుక్ రాశారో అతను నా నైబర్ అని చెప్పేసి అంటున్నాడు, ఓకేనా. నెక్స్ట్, ద కార్ ఇన్ బ్లూ. చూడండి, ద కార్ ఇన్ బ్లూ అంటే ఏంటి? ఇట్ డస్ నాట్ గివ్ ఎనీ మీనింగ్, రైట్, బట్ దీస్ ఆర్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఇట్స్ కాల్డ్ ఫ్రేజ్, ఓకేనా. సో ద కార్ ఇన్ బ్లూ ఈజ్ మైన్. సో బ్లూ కలర్లో ఉండే కారు నాది అని చెప్తున్నాడు, అర్థమైందా? సో మై డియర్ ఫ్రెండ్స్, సో వెన్ ద నౌన్ ఈజ్ డిఫైన్డ్ బై ఎ క్లాజ్ ఆర్ ఎ ఫ్రేజ్. నౌన్ ఒక క్లాజ్ కానీ ఫ్రేజ్లో కానీ డిఫైన్ చేస్తే దాని ముందర మనం ద అనేది యూజ్ చేస్తాం, ఓకేనా, రైట్. నెక్స్ట్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్, ఓషియన్స్, సీస్, రివర్స్, లేక్స్ అండ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఇక బాగా గుర్తుపెట్టుకోవాలి, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్ అంటే గ్రూప్ ఆఫ్ మౌంటైన్ రేంజెస్, ఓషియన్స్, సీస్, రివర్స్, లేక్స్ అండ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, ఇటువంటి అందరూ కూడా మనం ద అనేది యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద హిమాలయాస్, ద పసిఫిక్, నెక్స్ట్ ద గ్యాంజెస్, ఒక ఓషియన్, ఒక లేక్, సారీ ఒక రివర్, ఎట్సెట్రా. సో ఇటువంటి వాటిల్లో మనం ద అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్, బిఫోర్ పాయింట్స్ ఆన్ ద ఎర్త్ మీద పాయింట్స్ ఉంటాయి కదా, నార్త్, సౌత్, ఈక్వేటర్, రైట్, అవి. అంతేకాకుండా బిఫోర్ పాయింట్స్ ఆఫ్ ద కంపాస్లో ఉండే పాయింట్స్ ముందర మనం ద అనే ఆర్టికల్ని యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్, ద సౌత్ పోల్, ది ఈక్వేటర్, ద వెస్ట్, ద మిడిల్ ఈస్ట్ ఎట్సెట్రా. అర్థమైందండి? సో పోల్స్ దగ్గర లేదా కంపాస్లో ఉండే పోల్స్ చూపిస్తుంది కదా, వాటి ముందర కంపల్సరీగా మనం డెఫినెట్ ఆర్టికల్ ద అనేది యూజ్ చేయాలి, ఓకేనా. లెట్ us see some more uses of the definite article the. Look at these points. With adjectives in the superlative degree, మన degrees of comparison అంటుంది, పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ అని చెప్పేసి మనం ఆ టాపిక్ వచ్చినప్పుడు అందులో ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో విత్ ద యాడ్జెక్టివ్స్ ఇన్ ద సూపర్లేటివ్ డిగ్రీ అంటే సూపర్లేటివ్ డిగ్రీలో యాడ్జెక్టివ్స్తో మనం ద అనే ఆర్టికల్ కంపల్సరీగా ప్లేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సురేంద్ర ఈజ్ ద, ఓకేనా, సురేంద్ర ఈజ్ ద ఫాస్టెస్ట్ స్ప్రింటర్ ఇన్ ద కాలేజ్. సో మన కాలేజ్లో సురేంద్ర ఈజ్ ద ఫాస్టెస్ట్ స్ప్రింటర్ ఇన్ ద కాలేజ్లో సురేంద్ర ఈజ్ ద ఫాస్టెస్ట్ స్ప్రింటర్ అంటే అతనికన్నా స్పీడ్గా పరిగెట్టే వాళ్ళు ఇంకొకరు లేరనమాట. సో మనం బండి గుర్తు ఏం పెట్టుకోవాలంటే ద ఫాస్టెస్ట్ అంటే ఈ ఎస్ట్ అనేది ఎక్కడ వస్తుందో, ఓకేనా, ఆ ఎస్ట్ అనేది ఎక్కడ వస్తుందో దాని ముందర మనం ద అనేది పెడతాం. ద రిచెస్ట్, ద టాలెస్ట్, ద షార్టెస్ట్, ఓకేనా. కొన్ని అడ్జెక్టివ్స్కి ఇలా ఎస్ట్ ఉండదు, దాని ముందర మనం మోస్ట్ అనేది వాడతాం అనమాట, అర్థమైందా. సో అటువంటి మోస్ట్ అని వాడినప్పుడు దాని ముందు కూడా మనం ద అనే ఆర్టికల్ ఈ సూపర్లేటివ్ డిగ్రీలో పెట్టాలి, ఓకేనా. మై డియర్ ఫ్రెండ్స్, లెట్ us go for next point. Before adjectives, when they are used as nouns referring to a class of people, animals, things, etc. అంటే అర్థం చూడండి, when they are used as nouns, adjectives when they are used as nouns
referring to a class of people and a group of people or animals or things, etc. See this example, the strong can carry the logs of wood upstairs. Logs of wood, the logs of wood అంటే ఏంటి, పెద్ద దుడ్డు కర్రలు ఉంటాయి చూసారా, పెద్ద పెద్దవి, అటువంటి దుడ్డు కర్రలని స్ట్రాంగ్ ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ దుడ్డు కర్రలని క్యారీ చేసుకొని మీదకి వెళ్ళగలరు, అంటే మీదకి క్యారీ చేయగలరు, పైకి క్యారీ చేయగలరు. ఇక్కడ స్ట్రాంగ్ అంటే అర్థం ఏంటి, బలంగా ఉన్నవాళ్ళు, మీనింగ్ దోస్ హు ఆర్ స్ట్రాంగ్. సో బలంగా ఉన్నవాళ్ళు, సో అ గ్రూప్ ఆఫ్ పీపుల్ హు ఆర్ స్ట్రాంగ్, ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళందరి కోసం స్పెసిఫిక్గా చెప్తుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ హోలీ బుక్స్. హోలీ బుక్స్ అంటే తెలుసు కదా, ద గీత, నథింగ్ బట్ భగవద్గీత, ద ఖురాన్, ద బైబిల్ ఎట్సెట్రా. సో ఆ హోలీ బుక్స్ ముందర కంపల్సరీగా మనం ద అనే ఆర్టికల్ ప్లేస్ చేయాలి. నెక్స్ట్, బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ వెల్ నోన్ బిల్డింగ్స్, అంటే బాగా పాపులర్ అయిన బిల్డింగ్స్ ముందర, ద నేమ్స్ ఆఫ్ ట్రైన్స్, అంటే ఏ ట్రైన్, నేమ్స్ ఆఫ్ ట్రైన్ ముందర, అండ్ ద నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్ ముందర మనం ఆర్టికల్ అనేది కంపల్సరీగా ప్లేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద తాజ్ మహల్ అనేది ఏంటి, వెల్ నోన్ బిల్డింగ్. ద రాష్ట్రపతి భవన్, ఓకేనా, రాష్ట్రపతి భవన్ ఇది కూడా వెల్ నోన్ బిల్డింగే. ద రాజధాని ఎక్స్ప్రెస్, ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద ట్రైన్, ద రాజధాని ఎక్స్ప్రెస్. ద ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే ట్రైన్ కాదు, ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ది న్యూస్ పేపర్. ద హిందూ, ద ఈనాడు, ద వార్త. సో వీటన్నిటి ముందు ద అనే ఆర్టికల్ కంపల్సరీగా మనం ప్లేస్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్, బిఫోర్ ద సింగులర్ ఫార్మ్స్ ఆఫ్ ప్రాపర్ నౌన్స్ టు సజెస్ట్ ఎ కంపారిజన్. సో బిఫోర్ ద సింగులర్ ఫార్మ్ ఆఫ్ ప్రాపర్ నౌన్స్, అంటే ఒక ప్రాపర్ నౌన్ యొక్క సింగులర్ నౌన్ ముందు మనం దా అని పెడతాం. ఎప్పుడైతే ఇంకొక వ్యక్తితో పోల్చి చెప్తున్నాము, ఇంకొక వ్యక్తితో కంపేర్ చేసి చెప్తున్నప్పుడు దాన్ని ఆర్టికల్ కంపల్సరీగా మూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, అనుష ఈజ్ ద సానియా మిర్జా ఆఫ్ అవర్ కాలేజ్, అంటే మీ కాలేజ్లో అనుష అనే అమ్మాయి ఉంది, తను సానియా మిర్జా లాగా టెన్నిస్ ఆడుతుంది, అర్థమైందా. కాబట్టి అనుష ఈజ్ ద సానియా మిర్జా, అంటే ఇక్కడ అనుషని సానియా మిర్జాతో కంపేర్ చేసి చెప్తున్నారు. సో ఆ కంపేర్ చేస్తున్న వ్యక్తి పేరు ముందర దాన్ని మనం కంపల్సరీగా ప్లేస్ చేయాలి. నెక్స్ట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బిఫోర్ నేమ్స్ ఆఫ్ కంట్రీస్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ దెన్ వన్ వర్డ్. ఏవైనా కంట్రీస్కి మోర్ దెన్ వన్ వర్డ్ ఉంటే దాని ముందర దా అనే ఆర్టికల్ ప్లేస్ చేయాలి. చూడండి, మీకోసం క్లారిటీ కోసం 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సునీత యూజ్డ్ టు లివ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సునీత యూజ్డ్ టు లివ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో సునీత ఉండేది ఒకప్పుడు, అర్థమైందా. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇది మోర్ దెన్ వన్ వర్డ్ ఉన్నాయి కాబట్టి దాని ముందర మనం ద అనే ఆర్టికల్ ప్లేస్ చేస్తాం. అదే సింపుల్గా అమెరికా అన్నాం అనుకోండి, చూడండి ఇలా వస్తుంది, సునీత యూజ్ టు లివ్ ఇన్ అమెరికా, అంతేగాని దీని ముందు ఎటువంటి ఆర్టికల్ లేదు. అమెరికా ఈజ్ ఎ సింగిల్ వర్డ్, అమెరికా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సింగిల్ వర్డ్ కాబట్టి వీ షుడ్ నాట్ ప్లేస్ ఎనీ ఆర్టికల్ బిఫోర్ ద వర్డ్ అమెరికా, అర్థమైందా. సో అమెరికా ముందర మనం దాని ఆర్టికల్ యూజ్ చేయకూడదు. సో ఏ కంట్రీకి అయితే మోర్ దెన్ వన్ వర్డ్ ఉంటుందో దాని ముందర మాత్రమే ద అనే ఆర్టికల్ యూజ్ చేయాలి. విత్ దిస్ ద డెఫినిట్ ఆర్టికల్ ఈజ్ కంప్లీటెడ్. I hope you have got many points and uses of the definite article through this video. ఈ వీడియో మీరు అంతా బాగా చూసి నేర్చుకుంటున్నారని అభిప్రాయపడుతున్నాను. In the next video I'll teach you where we should not use the articles. ఎక్కడైతే ఆర్టికల్స్ యూజ్ చేయకూడదు అటువంటి సందర్భాలని నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. Until then, bye bye. జై హింద్, జై భారత్.